మనం చూడొచ్చు. కేసీఆర్ సంతకం యమపాశమైంది, కేసీఆర్ సంతకమే యమపాశమైంది అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, కృష్ణా జిల్లాలో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే, రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు, వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది, ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఈ ఎస్ఎల్బిసి ఘటన కేసీఆర్ పాపమే అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అటు బీఆర్ఎస్ పార్టీలు ఏం చెప్తున్నారు, ఈ పాపం అంతా రేవంత్ రెడ్డిదే అని చెప్తున్నారు. మరి వాస్తవంగా ఆ ఎస్ఎల్బిసి ఘటన ఎవరి పాలనలో జరిగింది, ఎవరికి పాపం అవుతుంది అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించిర్రు, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 కిలోమీటర్లు ఏమో తవ్విర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే తలా పాపం తలా పిడికడే అంటారు కదా, అట్లా ఉంది. అంటే ఇంట్లో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కేసీఆర్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు కూడా ఇందులో భాగస్వామ్యమే. ఆ పాపంలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమే, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యమే. ఎందుకోసం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఘటన జరిగితేనే, ఆ ఘటన జరిగిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఘటన తర్వాత మనోళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది చూస్తున్నారు. ఆ చేయడంతో పాటు విమర్శలు ఎక్కువ చేసుకుంటున్నారు. మీరు చేసిర్రు అంటే ఒప్పుకోకుండా ఎదుటివారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పును. మరి ఆ ఘటన జరగకముందే ప్రమాదం జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి